సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆయన్ని నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అంబటిపై 2 కేసులు ఫైల్ అయ్యాయి. చంద్రబాబును దూషించిన కేసులో టీడీపీ నేత పిల్లి మాణిక్యరావు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా 126(2), 196, 352, 351(2), 292 రెడ్ విత్ 35 BNS సెక్షన్ల కింద కేసు ఫైల్ అయింది. ఇక విధులకు ఆటంకం కలిగించారని నల్లపాడు ఎస్ఐ కృష్ణమోహన్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా అంబటిపై 126(2), 132 BNS సెక్షన్ల కింద మరో కేసు నమోదైంది. అరెస్టుకు ముందు, అరెస్టు తర్వాత కూడా అంబటి ఇంటి దగ్గర హైటెన్షన్ నెలకొంది. అంబటి ఆఫీసులోకి దూసుకెళ్లిన ఆందోళన అక్కడున్న కార్లను, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. అంబటిని అరెస్టు చేసి తరలిస్తుండగా దాడికి యత్నించారు. వజ్రవాహనంపై రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. అంబటి ఆఫీసుకు అగ్గిపెట్టే ప్రయత్నం చేశారు. ఫ్లెక్సీలకు నిప్పు అంటించి అంబటి ఆఫీసులోకి విసిరేశారు. అప్రమత్తమైన పోలీసులు మంటలను ఆర్పేశారు. అంబటి రాంబాబు భార్య విజయలక్ష్మి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తమకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తనతో పాటు 60 మందిని పోలీసులు నిర్బంధించారని పిటిషన్లో పేర్కొన్నారు. రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. అంబటి రాంబాబుపై టీడీపీ వర్గీయుల దాడిని ఖండించారు వైసీపీ అధినేత జగన్. చంద్రబాబు ఆదేశాలతోనే దాడులు జరిగాయని ట్వీట్ చేశారు. దాడులను అడ్డుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. వైసీపీ నేతలకు భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖను కోరారు జగన్. దుర్మార్గాలను ప్రశ్నిస్తే హత్యాయత్నం, దాడులు చేస్తారా అని టీడీపీని ప్రశ్నించారు. ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలాయన్నారు. ఏపీ జంగిల్ రాజులా మారిపోయిందన్నారు వైఎస్ జగన్. గవర్నర్ స్పందించి వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్, ఆటవిక రాజ్యాంగం నడుస్తుందన్నారు వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే అంబటిపై దాడి చేశారన్నారు. చర్యకు ప్రతిచర్య తప్పదని హెచ్చరించారు అమర్నాథ్. అంబటి రాంబాబు గారిని హత్య చేయాలనేటువంటి ప్రయత్నం చేసి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా. ఇదొక్కటే కాదు, మీరు చేసినటువంటి ప్రతి కార్యక్రమం, మీరు చేసినటువంటి ప్రతి దాడి, మీరు పెట్టినటువంటి ప్రతి కేసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకుంటుంది అన్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గుంటూరులో అర్ధరాత్రి వరకు ఆందోళనలు అట్టుడికాయి. అంబటిని అరెస్టు చేసి నల్లపాడు పిఎస్ కు తరలించిన తర్వాత కూడా హైటెన్షన్ కొనసాగుతూనే ఉంది. అంబటికి ప్రాణహాని ఉంది. ఆయనకు, ఆయన కుటుంబానికి భద్రత కల్పించాలని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి డీజీపీకి లేఖ రాశారు.